హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఏవిఎస్ కిచెన్ డైరీస్. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో పాయసం ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనిని ప్రిపేర్ చేసుకోవటానికి ఎక్కువ టైం కూడా పట్టదు. 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఈసారి కృష్ణాష్టమికి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా తొందరగా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత చిక్కబడి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో నేను కాజు, బాదాం, వాటర్ మిలన్ సీడ్స్ వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి దూరగా వేగిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు లావు అటుకులని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒకవేళ నెయ్యి తక్కువైతే ఇంకాస్త నెయ్యి వేసుకొని మరీ వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు అటుకులని బాగా వేయించుకొని కొద్దిగా దూరగా అయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 1/2 లీటర్ చిక్కటి పాలు తీసుకోవాలి. ఈ పాలను బాగా ఒక పొంగు వచ్చే వరకు మరిగించాలి. మధ్య మధ్యలో మీగడ రాకుండా కలుపుకుంటూ మరిగించాలి. ఇవి బాగా మరిగిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి మనము ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులను వేసుకోవాలి. ఈ అటుకులు పాలల్లో ఉడకడానికి 5 నిమిషాల టైం పడుతుంది. వీటిని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత మనం ముందుగా నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం వేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే అటుకుల పాయసం రెడీ అయిపోతుంది. ఇది కాస్త పల్చగా ఉండే విధంగా చూసుకోండి. పాలు చాలా చిక్కగా ఉంటాయి కాబట్టి చల్లారిన తర్వాత చిక్కగా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం రెడీ అయిపోతుంది. ఉదయం పూట ఏ హడావిడి లేకుండా చాలా తొందరగా చేసుకునే అటుకుల పాయసం మీరు కూడా ఈసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే తొందరగా కూడా అయిపోతుంది. తప్పకుండా ఈసారి ట్రై చేయండి. ఈ పాయసం చల్లారిన తర్వాత ఇంకా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ అటుకుల పాయసం నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.